వీచెనే చిగురాశ రేపెనే చిగురంటి మనసులో రాగం వేణుదినే. సరే ఇదే వాయిస్ తో చందమామ రావే పాట పాడు ఒకసారి. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి గోగు పూలు తేవే. ఓకే, ఆర్పి పట్నాయక్ వాయిస్ అయితే ఎలాగ ఉంటది, మరి వి హనుమంతరావు వాయిస్ అయితే ఎలా ఉంటది చెప్పు. అరే భయ్, చందమామ రావే జాబిల్లి రావే. అరే చందమామ పని పాటలేదు అనుకుంటావురా? అరే చందమామ వచ్చేటప్పుడు గోగు పూలు తీసుకురా, లేకపోతే ఎవరు తెలుసు కదా. మరి మన లక్ష్మీ పార్వతి గారు అయితే ఎలా పాడతారు? నిజంగానమ్మా, చందమామ రావే జాబిల్లి రా అమ్మ కొండెక్కి గోగు పూలు తీసుకురా తల్లి, లేకపోతే బాలీబాబు చెప్పి తన్నిస్తాను. మరి మన రావు గోపాలరావు గారు అయితే ఎలా చేస్తారు? ఊరిని తస్సారో నా బొడ్డు, ఇదిగో చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి గోగు పూలు తీసుకురాలేదంటే డొక్కలో తన్ని డిక్కీలో కూర్చోబెట్టేస్తా. నువ్వు ఏడవడానికి ఎక్కువ, నవ్వడానికి తక్కువ. ఇది చాలా, ఇంకేమన్నా కావాలా మై డియర్ సెక్రటరీ? మరి మన శ్రీహరి గారు అయితే ఎట్లా చేస్తారు? చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి గోగు పూలు తీసుకురామ్మ, లేకపోతే ముండము పంటారే. మరి మన అమరీష్ పూరి గారు ఎలా చేస్తారు? ఏ చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి గోగు పూలు తీసుకురా, లేకపోతే మంత్రం వేసి మాయం చేస్తా. ఓం భీం బస. మరి మన పోషణ్ గారు అయితే ఎట్లా చేస్తారు? రాజా చందమామ రావే జాబిల్లి రావే వచ్చేటప్పుడు గోగు పూలు ఇంటి తీసుకురా తల్లి, లేకపోతే నీ వాటర్ ఐడి, రేషన్ కార్డు, నీ పప్పు లైను అన్ని కట్ చేస్తా. ఐ లవ్ యూ నానా, నువ్వు తీసుకొస్తావు. మరి మన వేణుమాధవ్ గారు అయితే ఎలా చేస్తారు? ఏయ్ చందమామక్క, చందమామ రా తల్లి జాబిల్లి రావే కొండెక్కి గోగు పూలు తీసుకురా, లేకపోతే తెలుసు కదా నల్లబాలు నల్ల తాజు లెక్క నాకి చంపేస్తా బిడ్డ. మరి మన సుధాకర్ గారు అయితే ఏ విధంగా చేస్తారు? అయ్యో బిహ జింగిలి బింగిలి జంగిలి చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి గోగు పూలు తీసుకురామ్మా, లేకపోతే చిన్నబాబు పెద్దబాబు కొట్టిన చోట కొట్టకుండా పిచ్చ కొట్టుడు కొడతారు కదరా. అయ్యో అయ్యో అయ్యయ్యో. మరి మన బాబు మోహన్ గారు అయితే ఎలా చేస్తారు? చందమామ రావే జాబిల్లి నొక్కడమ్మ, వచ్చేటప్పుడు గోగు పూలు తీసుకురామ్మ, బుచ్చుకు 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 బుచ్చుకి. మరంతే తొందర అంటే ఎందుకు, ఏమిటి, ఎలా? మన రాజశేఖర్ గారు అయితే ఎట్లా విధంగా చేస్తారు? అదే చందమామ రావే జాబిల్లి రావే, అదే కొండెక్కి గోగు పూలు తీసుకురా, లేకపోతే జీవితాలు చెప్తాయో జీవితం, లేకపోతే బతుకు జట్కా బండ్లు పెట్టుతా. అలాగే బంగారం, కన్ఫామ్ గా పెట్టిద్దాం బంగారం. చందమామ రాకపోతే బతుకు జట్కా బండి తీసుకొద్దాం. మరి మన ఇక్నేని నాగేశ్వరరావు గారు అయితే ఏ విధంగా చేస్తారు? ఏమనుకుంటున్నావేంటి రాస్కెల్? చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి గోగు పూలు తీసుకురా, వచ్చేటప్పుడు తెలుసుగా గోగు పూలు తీసుకురాలేదంటే లాగి ఒకటిస్తా. కమా. మరి మన కృష్ణంరాజు గారు అయితే ఎలా చేస్తారు? నా యాల్ది చందమామ రావే జాబిల్లి రా తల్లి, వచ్చేటప్పుడు గోగు పూలు తీసుకురామ్మా. మరి మన లెజెండ్ బాలయ్య అయితే ఎలా చేస్తాడు? అదే చందమామ రావే జాబిల్లి రా కొండెక్కి గోగు పూలు తీసుకురా, లేకపోతే తెలుసు కదా దబిడి దిబిడే. ఇప్పుడే తెలంగాణ యాస్తూ పాపులర్ అయిన బిత్తిరి సత్య అయితే ఏ విధంగా చేస్తాడు? చందమామ రావే జాబిల్లి రా, లేకపోతే అక్క చందమామ రాకపోతే ఏం చేద్దాం అక్క? సావిత్రి అక్క చెప్తే రాకపోతే ఏమంటావు? చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి గోగు పూలు తీసుకురా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెరీ గుడ్.